జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మ్యాథ్స్, లెక్కలు మనతో ఆడుకోవడం కాదు. ట్రిక్స్, మెలకువలు బాగా ప్రాక్టీస్ చేస్తే వాటిని ఒక ఆట ఆడొచ్చు. లెక్కల్ని లెక్క చేయకుండా చేసేద్దాం అంటున్నారు ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ అంకెల మామయ్యగా సుప్రసిద్ధులు చంద్రయ్య సార్. మరి పిల్లలు ముఖ్యంగా వీడియో ఎక్కడ పాజ్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మ్యాథ్స్ అంటే మాకు భయము, అమ్మో చేయలేకపోతున్నాము, టెన్షన్గా ఉంది, ఇది మనకు ఎందుకులే అని పక్కన పెట్టేస్తున్నారా? లేదు, మరి చంద్రయ్య సార్ చెప్పేటటువంటి ఆ ట్రిక్స్ని కనుక మీరు ఫాలో అవుతే లెక్కలతో మనం ఒక ఆట ఆడుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. చంద్రయ్య సార్ ఈరోజు మనకి ఏం లెక్కలు చేయబోతున్నారు, ఏం ట్రిక్స్ చెప్పబోతున్నారో మరి మీరు చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు క్యాలిక్యులేటర్ గేమ్స్ అంటే ఒక చిన్న ట్రిక్ ఉపయోగించి సెల్ ఫోన్లో ఉన్నటువంటి క్యాలిక్యులేటర్తో ఎలా ఆటలు ఆడుకోవచ్చో ఒకటి రెండు పరిచయం చేసి ప్రయత్నం చేస్తున్నా, చూద్దాం. రెడీనా? మీరు ఇవన్నీ ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే మీ కామెంట్స్ని బట్టి ఇలాంటివి ఇంకా మేము చాలా చెప్తాం. రెడీ? చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సమ్ ఆఫ్ 10 కాన్సిక్యూటివ్ నెంబర్స్. మీరు ఎక్కడి నుంచి అయినా ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, అక్కడి నుండి వరుసగా 10 రాసుకోండి. 3, 7, 38, 39, 40, 41, 42, 43, 44, 45. ఇప్పుడు మీరు ఏం చెప్పాలి? క్యాలిక్యులేటర్ మీ ఫ్రెండ్కి ఇచ్చేసి, అయ్యా అమ్మా మీకు ఎక్కడి నుంచో మొదలు పెట్టుకోండి, అక్కడి నుంచి వరుసగా 10 నెంబర్లు యాడ్ చేసుకోండి. అంటే ఏంది? 36 + 37 + 38 ప్లస్ అట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15తో స్టార్ట్ చేసినారు. 15 + 16 + 17 + 18 + 19 + 20 + 21 + 22 + 23 + 24 10 ఉండాలి. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ అనుకుంటే పేపర్లో రాసుకొని క్యాలిక్యులేటర్ పట్టుకొని యాడ్ చేసుకోండి. అర్థమైంది కదా? ఇప్పుడు మనకు ఈ ఫస్ట్ నెంబర్ ఒక్కటి చెప్పమానండి చాలు. 15 అన్నారనుకోండి, నీ ఆన్సర్ 195 అని చెప్తాం. వాళ్ళు అవాక్ అయిపోతారు. 36 అనుకోండి, 405 అని చెప్పండి. అంతే, వెరీ ఇమీడియట్లీ. మొదటి నెంబర్ చెప్పినటువంటి మరుక్షణమే వాళ్ళకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటో మనం చెప్పగలుగుతాం. అలా చెప్పగానే అవతల వాళ్ళు అవాక్ అయిపోతారనమాట. సో సీక్రెట్ చూద్దామా? సీక్రెట్ ఏంటంటే 1, 2, 3, 4, 5 5వ నెంబరే సీక్రెట్. ఈ 5వ నెంబర్ పక్కన 5 పెడితే చాలు, అదే ఆన్సర్ అవుతుంది. 1, 2, 3, 4, 5. సో 95 పక్కన 5 పెడితే 195. ఇప్పుడు మరి మనం లెక్క పెట్టుకోవాలి కదా, దానికి కొంత టైం పడుతుంది కదా. అది కాదు, ఇంకొక ట్రిక్ కూడా ఉంది. ఏంటంటే వాళ్ళు ఏ నెంబర్ అయితే చెప్పినారో దానికి 4 యాడ్ చేయడమే. 36 + 4 ఆబ్వియస్లీ 40. దాని పక్కన 5 పెట్టడమే. 15 + 4 19 కదా, 19 పక్కన 5 పెడితే 195. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మీకు 12 అని చెప్పారనుకోండి, 165 అని చెప్పాలి. 12 అని చెప్పగానే మనం ఏం చెప్పాలి? 165 యువర్ ఆన్సర్ అని చెప్పాలి. ఎలాగా? 12 + 4 = 16, దాని పక్కన 5 165. ఈ 5 అనేటటువంటిది మనం పెట్టాలి. చివరికి ఖచ్చితంగా వాళ్ళకు 5 వస్తుంది. ఇట్లా మొదటి నెంబర్ చెప్పిన వెంటనే ఆన్సర్ చెప్పడం ద్వారా అవతలి వాళ్ళు ఖచ్చితంగా ఆసక్తి చూపిస్తారు. పిల్లలైతే బాగా ఆడుకుంటారు దీంతో. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా కలిశారనుకోండి, నువ్వు ఒక 10 నెంబర్లు తీసుకో, వరుసగా ఉండాలి అవి, దాని యొక్క ఆన్సర్ కనుక్కో, నువ్వు మొదటి నెంబర్ చెప్పు చాలు, నేను నీ ఆన్సర్ చెప్తా అని చెప్పేసి చెప్పాలి. దీని ద్వారా ఒక 2 లాభాలు ఉన్నాయి. ఏంటంటే ఒకసారి చూడండి, కమ్యూనికేషన్ స్కిల్. ఇది ఏం చేయాలో అవతలి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. కాబట్టి
వాళ్ళు చెప్పడం నేర్చుకుంటారు. ఏం చెప్పాలి? ఏదైనా ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకో, అక్కడి నుండి వరుసగా రాసుకో, రాసుకున్నటువంటి 10 నెంబర్లని యాడ్ చేసుకో, నాకు మొదటి సంఖ్య చెప్పు చాలు, నీ ఆన్సర్ చెప్పేస్తా అన్న విషయాన్ని అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారు కదా. అలాగా ఎప్పుడైతే ఒక లెక్కని వివరించడం వస్తుందో క్లాస్ రూమ్లో అర్థమవుతుంది. 32 అనగానే సో 365, 365 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ మీరు కేవలం మొదటి నెంబరే కాదు, చివరి నెంబర్ చెప్పినా కూడా ఆన్సర్ చెప్పొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66. ఓకే, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నెంబరు 66 అని చెప్పినారు, 615 అని చెప్పాలి. ఆన్సర్ ఈజ్ 615. అంటే లాస్ట్ నెంబర్ చెప్తే ఏం చేయాలి మరి? 5 మైనస్ చేయాలి. సో ఎప్పుడు మొదటి నెంబరే కాకుండా ఒక్కోసారి చివరి నెంబర్ చెప్పినా కూడా నేను ఆన్సర్ చెప్పగలను అని చెప్పాలన్నమాట. సో అప్పుడు మనకి ఎడిషను, సబ్ట్రాక్షను, ఈ విజువలైజేషన్ అనేది కూడా బాగా డెవలప్ అవుద్ది. మ్యాథమెటిక్స్ మీద మనకు ఆసక్తి పెరగాలంటే దాంతో ఇలా ఇంట్రెస్ట్ జనరేట్ చేసేటటువంటి ట్రిక్స్ నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇలా నేర్చుకుంటారో ఇది ఆసక్తిగా ఉంది కాబట్టి ఆడడం ద్వారా నేర్చుకుంటారు. లెర్నింగ్ బై డూయింగ్ కాకుండా లెర్నింగ్ బై ప్లేయింగ్ ద్వారానే ఎక్కువ రిజల్ట్ వస్తుంది, ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు కొన్ని చూద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ 25 అని చెప్పినారు, ఆన్సర్ ఎంత వస్తుంది? 295. లాస్ట్ నెంబరు 70 అని చెప్పారనుకోండి, సో వాళ్ళ లాస్ట్ నెంబర్ ఇది, లాస్ట్ నెంబర్ 70 అన్నారు అంటే ఆన్సర్ ఎంత వస్తుంది దీనికి? సో 655. ఇది ఫస్ట్ నెంబరు +4, లాస్ట్ నెంబర్ అయితే -5. ఇట్లా ఫస్ట్ నెంబర్ చెప్పినా లాస్ట్ నెంబర్ చెప్పినా మనం ఆన్సరు చాలా వేగంగా చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. అట్లా చెప్పడం ద్వారా పిల్లలు ఆటల ద్వారా నేర్చుకున్నట్టుగా ఈ లెక్కలు కూడా నేర్చుకుంటారు. థ్యాంక్ యూ.